హరే కృష్ణ. భ్రాంతి నుంచి భగవంతుని దిశగా శంకరాచార్య విరచిత భజగోవింద స్తోత్రానికి వ్యాఖ్యానంలో భాగంగా మూడవది. అది ఒక సంపన్న కుటుంబం. ఒక శ్రీమంతుడు ప్రతిరోజు ఇంటి పైకి వెళ్ళి అలా పచార్లు చేస్తూ ఉండేవాడు. దూరంలో ఒక కుండలు చేసే వ్యక్తి, ఆయన ఆనందం ఏంటో అర్థం కావట్లేదు. చేసేది కుండలి, కానీ రోజుకో 10 రూపాయలు 15 రూపాయలు సంపాదించిన ఇంట్లో మాత్రం ఎంతో సంతోషం తాండవిస్తుంది, ఆనందం వెల్లివిరుస్తుంది. అది ఎందువల్ల? మరి నేను ఇంతటి ఆగర్భ శ్రీమంతుడినైనా నాకు ఏదో వెలితిగా ఉంది. అన్ని భోగభాగ్యాలు అనుభవిస్తున్నాను, కానీ ఎక్కడో ఏదో చిన్న సంశయం. ఇలా కాదనేసి ఒకరోజు మారువేషంలో ఆ కుండలు చేసేవాడి దగ్గరికి, కమ్మరి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నాకు ఆకలేస్తుంది అంటాడు. సరే అని ఆయన ఎవరో తెలియకపోయినా వారు ఆతిథ్యం ఇచ్చి ఆయనకి కడుపు నిండా భోజనం పెట్టి, ఈరోజు రాత్రికి వర్షం కుండపోతగా పడుతుందని వర్షంలో వెళ్ళొద్దు అని వాళ్ళు మారం చేసి ఆయన అక్కడే పడుకోమంటారు. పొద్దున్నే లేచి ఆయన వెళ్ళే ముందు ఆయన ఎవరో ఏంటో వివరిస్తాడు. అంత పెద్ద ఆయన, సంతోషం అండి మీరు ఇలా వచ్చారు, అదే మాకు ఆనందం అంటారు. కానీ దానికి వారికి ఇచ్చిన ఆతిథ్యానికి సంతసించి ఒక వజ్రాల హారాన్ని బహుమతిగా ఇస్తాడు. దానికి నమస్కారం పెట్టి, అయ్యా మా బ్రతుకు 5, 10, 15, 25 రూపాయల మధ్యలో ఉంటుంది, మాకు అత్యాశ వచ్చేస్తుంది. ఈ హారాన్ని తీసుకుంటే ఇది లక్షల విలువ, కోట్ల విలువ అయి ఉండొచ్చు కూడా, మాకు అంత మాత్రం జ్ఞానం అయితే లేదు. కానీ దీన్ని తీసుకున్న కొద్దీ ఇది మా దగ్గర ఉంది అనే ఒక గర్వం మాకు వచ్చేస్తుంది. దీన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. దానివల్ల మా కులవృత్తి కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మేము కుండలు చేస్తూ ప్రశాంతంగా బ్రతకనివ్వండి మమ్మల్ని. మీరు ఇచ్చిన హారం మాత్రం మాకు ఎట్టి పరిస్థితిలో మాకు వద్దు అని సునాయాసంగా సమ్మతంతో తిరస్కరిస్తాడు. ఆ ఆగర్భ శ్రీమంతుడికి జీవితంలో ఒక కొత్త పాఠాన్ని నేర్పాడు ఆ కుమ్మరి. సమాజంలో నేడు అన్నీ ఉన్నా ఇలాంటి వాళ్ళు మదన పడుతున్న మనుషులే సర్వత్రా దర్శనమిస్తున్నారు. ఆ కొమ్మరిలా వివేకంగా ఆలోచిస్తూ సంతృప్తికి అసలు కారణం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ఆదిశంకరాచార్యులు ఈ ఆనంద జీవన సారాన్ని వారి భజగోవింద శ్లోకంలో అతి రమ్యంగా సూత్రీకరిస్తున్నారు. మూఢజహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం అంటూ ఈ శ్లోకాన్ని ముగిస్తారు. ధనం సంపాదించాలన్న అత్యాశ విడిచిపెట్టమని, తృష్ణారాహిత్యాన్ని, సద్బుద్ధిని అలవర్చుకోమని, నీవు చేసిన కృషి వల్ల నీకు న్యాయంగా ఏది లభిస్తుందో దానితో మనసును సంతృప్తి పరచమని, మూర్ఖులుగా మిగిలిపోవద్దని హెచ్చరిస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆధునిక మానవుడి ఆశలు ఆకాశాన్ని మించిపోతున్నాయి. అలా అవివేకంగా పరుగులు తీసే మనిషిని మూఢుడని సంబోధిస్తున్నారు శంకరాచార్యులు. ఈ లౌకిక ప్రపంచంలో మనుగడ సాగించడానికి ఆదాయం అత్యవసరమే, కానీ దానికి మితం ఎంత అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. విలువైన జీవితంలో ఈ సుఖాల కోసం, సౌకర్యాల కోసం అహోరాత్రులు ఇంత తాపత్రయపడి సంపాదించాల్సిన అవసరం ఉందా? మనకు అర్హత లేకపోయినా దక్కాలని కోరుకోవడం భావ్యమా? అందుకే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 4వ అధ్యాయం 22 శ్లోకంలో ఇలా అంటారు: యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. దీని అర్థం ఏంటంటే, దైవానుగ్రహం వల్ల కానీ, ప్రారబ్ధ కర్మానుసారంగా కానీ అయాచితంగా లభించిన వాటితో సంతృప్తి చెంది శీతోష్ణాది ద్వంద్వాలను అతిక్రమించి అసూయారహితుడై ఏది ప్రాప్తించినా వాటి విషయంలో సమబుద్ధి కలిగి వ్యవహరించేవాడు కర్మబద్ధుడు కాడు. యోగక్షేమాలను భగవంతుడికి వదిలేసి నిర్వికారుడై నిశ్చింతుడై ప్రవర్తించే వ్యక్తి కర్మలు చేసినా
చేయని వాడిలానే స్థిరంగా ఉంటాడు. కానీ ఈ రోజుల్లో ఎవరి ముఖంలో చూసిన అలజడి, ఆందోళనే, ఏదో కోల్పోయామన్న దిగులే, కేవలం ధనం మీద వ్యామోహమే కాదు, కీర్తి ప్రతిష్టలు, మమకార వికారాలు కూడా తృష్ణ కిందకే వస్తాయి. పేరు ప్రఖ్యాతలు, ప్రేమానురాగాలు కూడా మనిషిని మూర్ఖుణ్ణి చేసివేస్తాయి. దీనికంతటికీ కారణం మనకు దక్కని దానిపై ఉన్న దురాశతో లభించిన దాన్ని కూడా అనుభవించలేని మూర్ఖత్వం. ఏదో కావాలన్న తపనతో ఎంత కోల్పోతున్నామో తెలుసుకోలేనంత అజ్ఞానులమైపోయాం. నిజానికి మన అర్హతకు సంబంధించి ఏది లభించాలో అది లభించి తీరుతుంది. ఎంత ఆముదంలో మునిగినా మన శరీరానికి ఎంత అంటాలో అంతే అంటుతుంది, కానీ అంతకు మించి అంటదు కదా. మరి అలాంటప్పుడు లేనిపోని ఆరాటాలు అవసరమా? అందుకే పోతన గారు ఆంధ్రీకరించిన శ్రీమద్ భాగవతంలో యమధర్మరాజు ఇలా అంటాడు: ధనము వీధిబడిన దైవవశంబున ఉండు, పోవు మూలనున్ననైనా యబలుండు వర్ధిల్లు, రక్షితుండు మందిరమున జచ్చు. నిజమే, దైవానుగ్రహం ఉంటే ధనాన్ని వీధిలో పడేసినా సురక్షితంగా ఉంటుంది. నుదిటి గీత బాగుండకపోతే ఇంట్లో మూలన భద్రంగా దాచిపెట్టినా మటుమాయమైపోతుంది. అలాగే దుర్బలుడు అడవిలో ఉన్న భగవంతుని కృప ఉంటే ఆయురారోగ్యాలతో వృద్ధి చెందుతాడు. ఈ లేనివాడు సౌధాల లోపల రక్షక భటులతో రక్షితుడై గుటుక్కుమంటాడు. జీవన పర్యంతము ఆస్తిపాస్తుల కోసం, వాటి సంరక్షణ కోసం, తరతరాలకు సరిపోయేంత కూడబెట్టడం కోసం ఆపసోపాలు పడుతున్నాం. గానుగెద్దెల్లా కష్టపడుతున్నాం. కన్ను మూసే వరకు కూడా కళ్ళ ముందు కాసులు తప్ప ఇంకేమీ కనబడడం లేదు. జీవితానికి సార్థకత ఇది కానే కాదు. జగద్గురువులైన శంకరాచార్యులు తృష్ణారాహిత్యాన్ని అలవర్చుకోమని, సద్బుద్ధిని సంప్రాప్తించుకోమంటున్నారు. మనసును సంపదల మైకం నుంచి పక్కకు తంపించినప్పుడే పారమార్థిక సత్యాలు బోధపడతాయి. భగవాన్ శ్రీరామకృష్ణులు చెప్పినట్లు ఆధునిక మానవుడికి విషయాసక్తి అనే సన్నిపాత జ్వరం సోకింది. ప్రాక్టికల్గా చెప్పాలి అంటే అదొక కోవిడ్ వైరస్ లాంటిది. ఇలాంటి వైరస్ ఉన్న మనిషిని గదిలో ఒక పెద్ద నీటి బిందె, ఒక ఆవకాయ జాడి ఉన్నాయనుకోండి, అతన్ని రోగ విముక్తుని చేయాలంటే ఆ గది నుంచి అతన్ని తరలించాలి. విషయలోలుడు ఇలాంటి కోవిడ్ వైరస్ లాంటివాడు. సుఖాన్నిచ్చే వివిధ వస్తువులే ఆ పెద్ద నీటి బిందె. ఆ వస్తువులను అనుభవించాలన్న తృష్ణే దాహం. వివేక వైరాగ్యాలను సముపార్జించిన తరువాతే సంసారంలోకి ప్రవేశించడం మంచిది. సంసార సాగరంలో కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలనే 6 ముసళ్ళు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఒంటికి పసుపు రాసుకొని ఆ తర్వాత నీళ్ళలో దిగితే మొసళ్ళ భయం ఉండదు. వివేక వైరాగ్యాలే ఆ పసుపు. తిండి, గుడ్డ, తలదాచుకోవడానికి ఒక ఇల్లు, భగవత్ సేవకు, సాధు సేవకు, పేద సాధలకు సహాయం చేయడానికి ధనం వినియోగపడుతుంది. ఇవి ధనం ద్వారా జరిగే సద్వినియోగాలు. ఆడంబరాలకు, భోగాలకు, పేరు ప్రతిష్టలకు సముపార్జించడానికి ధనాన్ని ఉపయోగించకండి. అధిక సంపద భగవంతుని మరిపింపజేస్తుంది. సంపద భావనమే అలాంటిది అనేవారు శ్రీ రామకృష్ణ పరమహంస. కానీ నేడు ఆడంబరాలకు, స్వల్ప లాభాలకు తప్ప ధనాన్ని కించిత్ కూడా ఇతరుల కోసం వినియోగించడం లేదు. సంపదకు సార్థకత ఇలా సాధ్యమవుతుందా? దాన ధర్మాలు చేసినప్పుడే ధనానికి విలువ. ఈ ప్రపంచంలో శాశ్వతమైనవి సంపదలు, కీర్తి ప్రతిష్టలు కావు. ఎండమావుల లాంటి సుఖాలు, భోగాలు ఇవే జీవిత పరమావధి అనుకుంటాడు మూర్ఖుడు. ఈతని దేహం దుఃఖభూయిష్టం, రోగగ్రస్తం. అయినా సరే విరక్తి చెందకుండా ప్రజ్వలించే కామాగ్నిలో పడి తప్పించిపోతూ ఉంటాడు. వాడు ఈ దుష్ట సౌఖ్య పరంపరను దాటి ఏనాటికి తీరం చేరలేడు. హరే కృష్ణ.